హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఇంత ముందు వీడియోలో మనం ఈ మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మందు పెట్టిన వారి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దీని గురించి అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ గురించి నేను క్లియర్గా చెప్పాను. చాలా మంది కూడా పార్ట్ 2 కావాలని కూడా నాకు వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు. సో ఎందుకంటే నేను మీరు అడగకపోయినా కంపల్సరీగా నేను దాని క్లారిటీ అనేది కంప్లీట్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అయితే ఈ మందు పెట్టిన వాళ్ళు అని మీకు డౌట్ ఉంటే కనుక, అయినా కూడా నేను చెప్పిన క్లారిటీస్ అన్ని కూడా చెప్పినా కూడా మీకు ఇంకా డౌట్గా ఉంటే మందును ఎలా పరీక్షించుకోవాలి అంటే మీకు మందు ఉందా లేదని మనం ఇంటి వద్దనే ఉండి కూడా మనం పరీక్షించుకోవచ్చు. సో దానికి కావాల్సింది దాన్ని ఎలా పరీక్షించుకోవాలి, ఎవరైతే మందు పెట్టారు అని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి కొద్దిగా అరచేతిలో ఇలా దోశలాగా పట్టేసి, అంటే ఇలా చేతులు ఇలా పట్టేసి అందులో కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఆడవారికి అయితే మాత్రం ఎడమ చేతిని ఉపయోగించండి, మగవారికి అయితే మాత్రం కుడి చేతిని ఉపయోగించుకోండి. చేంజ్ కొంచెం తేడా ఉంటుంది, బట్ ఏం కాదు, బట్ నేను చెప్పినట్టుగా ఉపయోగించుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇలా చేసుకున్నట్లు అదేవిధంగా దీనిలో ఏం చేయాలంటే కాకరాకు రసం, కాకరాకులు కూడా పండిన కాకరాకులు పంచేవండి, పచ్చి కాకరాకులు కావాలి. సో ఈ పచ్చి కాకరాకుల్ని బాగా మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని కనుక మనము ఇలా పట్టినట్లయితే అది గడ్డ పెరుగులాగా గడ్డలాగా అవుతుందండి. ఓకేనా? అలా మరీ అంత గడ్డగా కూడా కొంచెం గడ్డ తత్వాన్ని అంటే కదిలిస్తూ ఉంటే మనకు ఒక జెల్లీ లాగా కదులుతూ ఉంటుంది. సో ఇలా అది ఎంతసేపు ఉంచాలంటే కనీసం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది, లేదా 2 నిమిషాలు తెలిసిపోతుంది, కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఇలా చేసి ఇలా గడ్డలాగా అయితే కనుక అతనికి ఖచ్చితంగా మందు ప్రభావం ఉంది అని అనుకోవచ్చు. ఇంకపోతే రెండో విధం, ఈ విధంగా ఇంకో విధం, ఇందులో వచ్చేసి మనము కాకరాకు బదులుగా పత్తి ఆకులను, పత్తి చెట్టు ఉంటాయి కదండి, ఈ పత్తి చెట్టు యొక్క ఆకులను, ఈ ఆకులకు కూడా పురుగు లేకుండా మంచిగా స్వచ్ఛంగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఆకులను కూడా సేమ్ ఇదే విధంగా మెత్తగా దంచి ఆ రసాన్ని సేమ్ మళ్ళీ అదే విధంగా పోసి అదే 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచినట్లయితే సేమ్ ఇది కూడా ఒక గడ్డలాగా అయితే కనుక ఖచ్చితంగా మందు తత్వం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక చిట్కా కూడా ఉంటుంది. కొంతమందికి సార్ మాకు మరి తలకు పెట్టారు కదా, కడుపుకు పెడుతుంది, తలకు పెట్టినా ఇలాగే చేయొచ్చా అని అడుగుతారు. ఒకవేళ మీరు తలకు పెట్టిన వాళ్ళు అయితే కనుక, తలకు ఎవరిదైనా ఉంది ఇలా అనిపిస్తే కనుక ఒక తమలపాకు తీసుకొని దాన్ని తొడుమ కట్ చేసి దానిపైన లైట్గా సున్నంతో ఒక పొరలాగా నీళ్ళు, అంటే కొంచెం సున్నము కొంచెం నీరు కలిపి మెల్లగా మనము పాన్ షాప్లలో చూడండి వేస్తారు కదా, అలా కొద్దిగా చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఆకు మొత్తం ఆ సున్నపు తేటతోటి మంచిగా రాసి దాన్ని నవిలినట్లయితే కనుక మామూలుగా అయితే ఎరుపు అనేది కాదు, కానీ మందు తగిలిన వారికి అది ఎరుపుగా మారుతుంది. సో దీన్ని బట్టి కూడా మనకు మందు తగిలిందా లేదా అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, అంటే అతి తక్కువ సందర్భాలలో కొన్ని రకాలైనటువంటి మూలికలు వాడి, కొన్ని రకాలైనటువంటి బస్వలు వాడి ఇలాంటి మందును కనుక ఉపయోగించి వారు కనుక మరో మందు పెట్టినట్లయితే ఇలాంటి కొన్నిట్లలో తెలియకపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఖచ్చితంగా తెలియాలని కూడా లేదండి, కొన్ని మూలికలను ఈజీగా గుర్తించుకోవచ్చు. అయితే ఒకవేళ మరి మందు ఉంది కదా అనిపించింది, సరే మందు ఉంది, మరి దానికి మనం ఇంట్లోనే చేసుకోవచ్చా, కక్కించవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. దీనికి వచ్చేసి మొదటిగా కక్కించే ప్రయత్నం, చాలా మంది కూడా మీరు బయటికి వెళ్తూ ఉంటారు, బయటికి వెళ్ళి మేము కక్క పోయించడం, కక్కిళ్ళు, మందు పోయింది అంటారు. సో ఈ కక్క పోసే వాళ్ళు అది ఏం కలుపుతారు, అందులో ఏం పోయించి కక్కుతారు. మీరే కాదండి, మందు పెట్టిన వాళ్ళే కాదు, మందు పెట్టిన వాళ్ళకు కూడా తాగినా కూడా కక్క వస్తుంది. ఓకేనా? అది ఏంటి అంటే దీనికి ఎర్ర ఉడుగు చెక్క అని ఉంటుందండి. ఓకేనా? ఎర్ర ఉడుగు చెక్క అంటే ఉడుగు చెట్టు యొక్క చెక్కను తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచాలి. పచ్చి చెక్కని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దీని రసానికి, ఓకేనా, ఆ ఉడుగు చెక్క యొక్క రసము ఒక 100 ml తీసారనుకోండి, ఉడుగు చెక్క రసం ఒక 100 ml తీస్తే 100 ml పచ్చి మేకపాలు కావాలి. ఓకేనా? 100 ml పచ్చి మేకపాలు, ఈ రెండింటిని సమభాగాలుగా కలుపుకొని బాగా షేక్ చేసి వెంటనే, అంటే ఉదయం పూట పరిగడుపున తాగినట్లయితే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మీకు వామిటింగ్ అయిపోతుంది. ఇది చాలా మంది కూడా బయట చేసేటటువంటి ఈ కక్కించే విధానం అన్నట్టు. సో ఆ విధంగా కక్కించడం వల్ల మందు పోయిందని లేదా దానిలో ఏదో పడిపోయిందని మనం చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇకపోతే కొన్ని సందర్భాలు రెండవది నల్ల ఉలువలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నల్ల ఉలువలను ఏం చేయాలి అని అంటే ఒక 1/2 లీటర్ మేకపాలు తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఈ నల్ల ఉలువలను ఒక 50 గ్రాములు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. అంటే 50 గ్రాములు నల్ల ఉలువలకు 1/2 సేరు మేకపాలు, ఇవి 2 తీసుకోండి. నల్ల ఉలువలను కొద్దిగా ఉడికించి మెత్తగా అయిన తర్వాత దాన్ని మెత్తగా రుబ్బి, ఓకేనా, నీళ్ళలో ఉడికించి మెత్తగా రుబ్బి ఈ మేకపాలలో కలపాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నల్ల ఉలువలను నీటిలో కొంచెం మెత్తగా అయ్యే విధంగా ఉడికిన తర్వాత నీరు పారబోయండి. ఈ ఉలువలు ఉడికిన ఉడకల్ని తీసి మెత్తగా దంచి
ఓకేనా. మెత్తగా దంచి మేకపాలలో కలపండి. మేకపాలలో బాగా కలుపుకొని ఉదయం పూట పరిగెడమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు లేదా పావు గంట లోపు వామిటింగ్ అవుతుంది. ఈ వామిటింగ్ లో కూడా పోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ విధానం అనేది కక్కించే విధానాలలో 2 రకాలు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకదాని కానీ సరే, ఇంకో కొంతమందికి వేరే విధానాలు కూడా తెలిసి ఉండవచ్చు. సో అవి మనకు కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఏ విధానాలైనా ఈ 2 విధానాలలో ఒక విధానం ద్వారా మీరు వామనం అంటే వామిటింగ్ అంటే ఇది మనకు పంచకర్మలో ఒక విధానం అన్నట్టు వామనం అని. ఓకే, వామిటింగ్ ద్వారా మనం దాన్ని బయటికి పంపించి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మందును బయటికి పంపించేటటువంటి విధానాలు. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి మందులు ఉంటాయి. తలకు పెట్టిన మందులు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి భస్వాలతో తయారు చేసినటువంటి మందులు కానీ కక్కితే పోవండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఏదైనా సరే కొన్ని రకాలైనటువంటి మూలికలతో తయారు చేసినటువంటి మందులు అనేవి కడుపులోకి వెళ్ళిన తర్వాత అది కడుపులో ఒక పొరలాగా ఏర్పడి డైజెషన్ కానివ్వకుండా బ్యాక్టీరియల్ ఫామ్ చేస్తూ ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, హెడేక్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలను కానీ మెడిసిన్స్ కానీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటారంటే కక్కితే పోయింది ఇంకా పో అంటారు. సో కొద్ది రోజులు అట్లా మంచిగా అనిపించినప్పటికీ మళ్ళీ కొద్ది రోజులకి ఇదే రకమైనటువంటి ఫీలింగ్స్ మళ్ళీ ఇదే సిమ్టమ్స్ కనబడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే కఫం అంటే కడుపులో కఫం అధికంగా పేరకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటారు. ఓకేనా. తెలియని వాళ్ళు మీరు మందేదో ఉంది అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది కఫం ఎక్కువైపోయింది ఇందుకే ఇట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఏదో ఒక విధానాన్ని ఉపయోగించి బాగా నీరు తాగిస్తారు, సాల్ట్ వాటర్ తాగించిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోతుంది. ఆ వామిటింగ్లో ఏమవుతుంది, మీ కఫం కూడా వెళ్ళిపోతుంది. కఫం వెళ్ళిపోయింది అనుకోండి, డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది, అసిడిటీ క్లియర్ అయిపోతుంది, కడుపులో మంట, ఉబ్బరం, ఇండైజెషన్, ఆకలి అవ్వడం ఇవన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతూ ఉంటుంటాయి. ఓకేనా. కాబట్టి చాలా మందికి ఈ కఫం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. నేను చెప్పేలా 100లో ఒక 10 to 20% మాత్రమే మందు పెట్టడం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన విద్య. అందరికీ ఈ విద్యలు తెలియవు. అండ్ మీరు యూట్యూబ్లో చూసి ఫాలో అయిన ఏవి కూడా 100% పనిచేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడు కూడా అలాంటివి చేయగలదు. ఓకేనా. సో వీటిని ఉపయోగించి ఓకేనా అంటే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలు, చూర్ణాలు ఏంటి, త్రిగుణ పచక్, త్రిఫల చూర్ణం, చిత్రకాధిపటి ఇలాంటి కొన్ని రకాల అదే శంఖ భస్వం కానివ్వండి, కపర్తిక భస్వం కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా స్టమక్ ఇన్ఫెక్షన్స్ ని లేదంటే వ్యర్థాలను, మలినాలను అన్నిటిని కూడా బయటికి పంపించడానికి, అదేవిధంగా పుట్టకు శరీరానికి బలాన్ని, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ భస్వాలు అనేటివి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ఉపయోగపడేటి లవణ భాస్కర చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దాడిమస్తక చూర్ణం ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిగుణ పచక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా త్రిఫల అనేది మనకు ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉండేది. సో వీటిని కూడా వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి వీటిని తగు మోతాదులో కనుక భస్వాల సహాయంతో కనుక తీసుకుంటున్నట్లయితే, ఏ భస్వాలనైతే ఉపయోగించి ఏ మొక్కలను మందులను ఉపయోగించి మీకు ఇలాంటి సమస్యలు క్రియేట్ చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనే ఒక నానుడు ఉంది కదా, అదే విధంగా మనం కూడా ఇలాంటి భస్వాలను, ఇలాంటి చూర్ణాలను ఉపయోగించి మనకు ఉన్నటువంటి సమస్యను బయటికి పంపించవచ్చు. త్రూ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కక్కుతే పోతా అనేది కూడా 100% కరెక్ట్ కాదు. బట్ ఇలాంటి వ్యర్థాలన్నీ కూడా ఖచ్చితంగా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయి స్టమక్ యొక్క ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోయి తిన్నట్టు కనుక మోషన్ అయింది అంటే మీకు ఆల్రెడీ చెప్పా సమస్త రోగాలకు మూలం మలమే అని. అంటే మనకు మోషన్ కనుక ఫ్రీగా లేనట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన శరీరంలో తయారవుతుంటాయి. ఎప్పుడైతే తిన్నట్టు డైలీ 1 or 2 times కనుక మీరు మోషన్లో వెళ్ళిపోయింది అనుకోండి, అసలు ఎలాంటి వ్యర్థాలు, ఎలాంటి మందులు కడుపులో ఉండే అవకాశమే లేదు. కానీ ఆయుర్వేద మూలికలు, భస్వాలు చాలా మిరాకిల్స్ చేస్తాయండి. ఎన్నో కూడా శాస్త్రాలకు అంటే సైంటిస్టులకు కూడా అందనటువంటి ఎన్నో అద్భుతాలు ఆయుర్వేదంలో ఉంది. మీకు ఇంత ముందుగా నేను చెప్పాను ఒకటి, పిల్లడుగు, తల్లడుగు అని మొక్కలు ఉంటాయని. ఈ పిల్లడుగు, తల్లడుగు అనే మొక్కలు ఏం చేస్తాయంటే వీటి యొక్క ఆకుల్ని కనుక 2 బండల మీద పోసినట్లయితే, రాళ్ళ మీద పోసినట్లయితే ఆ రెండు రాళ్ళు లేచి కొట్టుకుంటూ ఉంటాయి. ఎలా కొట్టుకుంటాయో తెలియదు అసలు ఇంతవరకు. ఇట్స్ మెరాకిల్. దాన్ని ఏ సైంటిస్ట్ కూడా సైంటిఫికల్ గా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటికి కూడా. సో ఈ తల్లడుగు, పిల్లడుగు అనే ఆ మూలికలకు
ఒక దాని మీద తల్లడుగు పోయాలి, ఒక దాని మీద పిల్లడుగు. అంటే ఇవి ఇప్పుడు అందుబాటులో లేవు, బట్ ఫారెస్ట్ లో ఉన్నాయి. చాలా మంది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇటీవల కొన్ని వీడియోస్ కూడా చూసాను. మీరు కూడా మామూలుగా యూట్యూబ్ లో కూడా తల్లడుగు పిల్లడుగు అని కొట్టినా కూడా చూపిస్తాయి. ఆ రాళ్ళు ఎలా కొట్టుకుంటాయి అనేది ఇప్పటివరకు మెరాకిలే. సో అది వాటిని జస్ట్ ఇలా వాటర్ చల్లగానే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అవి అసలు ఎలా కొట్టుకుంటాయి అసలు ఇప్పటికి కూడా అది షాకింగ్ అందరికి చెప్పాలంటే. అట్లా సంజీవని మనకు అందరికీ వింటూనే ఉంటాం, చూడకపోయినా కూడా అది చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదని. అలా ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు, మూలికలు, మొక్కలు ఈ ప్రకృతిలో ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఇంకా మనం చాలా వరకు కూడా నాకు తెలిసి ఒక 10% కూడా మనం పూర్తిగా గుర్తించలేము వాటిని. ఓకేనా? సో అలాంటి అద్భుతాలు చేసి ఎన్నో రకాలైన ఔషధాలతో ఇవి చేస్తారు. ఎర్రితీగానే ఉంటుంది, దాన్ని తొక్కగానే మనిషి కాసేపు పిచ్చి పిచ్చి చేస్తాడు, అది మైండ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసేస్తుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మీరు కనుక మందు తాగినట్టు అయితే ముందుగా నేను చెప్పినట్టుగా చేతులలో పసరు పోసుకొని చూడండి, 2 పసర్లు పోయండి, తమలపాకుతో కూడా ప్రయత్నం చేయండి, ఒకదాని తర్వాత ఒకటి చేయండి. మీకు ఉంది అని అనిపిస్తే వామనం అంటే కక్కించడం ద్వారా నేను చెప్పిన విధంగా కక్కించుకోవచ్చు. మీకు అది భయంగా ఉంది అని అనుకుంటే దీనికి సంబంధించినటువంటి నేను చెప్పిన మెడిసిన్స్ మీరు వాడుకోవచ్చు. లేదా అవి కూడా భయంగా ఉంది అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సో చాలా మంది కూడా అడుగుతున్నారని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీకు కనుక ఏ వ్యక్తికి అయితే మందు ఉంది అని అనిపిస్తుందో ఆ వ్యక్తిని ఖచ్చితంగా తీసుకొని రావాలి. తీసుకొని రాకుండా మాయల ద్వారా, మంత్రాల ద్వారా, వ్యక్తికి తెలియకుండా, మనము ఎట్టి చికిత్స లేకుండా, ఎలాంటి నిర్ధారణ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేయబడదు. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని, చాలా మంది స్త్రీలు పేరెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఇట్లా మందు పెట్టారు వీడు కావాలని. నేను అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా నేను ట్రీట్మెంట్ అనేది చెయ్యను. పేషెంట్ అనేది నా దగ్గరికి వచ్చి చూపించుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగా మందులు వాడితే తప్పించి దాన్ని మనం మ్యాజిక్ లాగా ట్రీట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. అది నిజమా కాదా అనేది మనం చెప్పలేము. అది నిజమైన నిర్ధారణ మేము వస్తేనే అప్పుడు దానికి సంబంధించినటువంటి ఔషధాలను మేము అందించగలుగుతాము. ఓకేనా? సో కాబట్టి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి కలవండి. దీని కొరకు మీరు కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి, అదేవిధంగా మీకు మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని కలవచ్చు, సమస్యని పరిష్కారం చేయించుకోవచ్చు. అండ్ మీరు రావాలి అనుకుంటే కనుక 1 day బిఫోర్ నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రండి. ఎందుకంటే కొన్ని సందర్భాలు నేను ఉండకపోవచ్చు, బయట తిరగడము, క్యాంప్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఉన్నది లేని తెలుసుకొని నేను ఇచ్చిన డేట్ ప్రకారం, టైం ప్రకారం వచ్చినట్లయితే తప్పకుండా మీకు చెక్ చేస్తాను. అది నిజంగానే మందా, తలకు పెట్టారా, కడుపుకు పెట్టారా, అదేవిధంగా లేదా అది నాభి నొప్పా, లేదంటే ఎసిడిటీ వల్ల వస్తుందా, ఇవన్నీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నాడి విధానం, నాడి గుణాన్ని కూడా మేము పరీక్షించాల్సి ఉంటుంది. కళ్ళు కానీ, నాలుక కానీ అన్ని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పొట్ట కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ టెస్టులన్నీ చేసి మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్, దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని రోజులు మందులు వాడుకోవాలనే దాని గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది అడుగుతారు, సార్ తలకు పెట్టిన వాటికి ఎలా అంటే, తలకు పెట్టిన దానికి కూడా ఒకటి ఆయిల్ ఇస్తామండి మేము. ఈ ఆయిల్ ద్వారా కనీసం వారానికి 2 లేదా 3 సార్లు మర్దన మంచిగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారండి, తలకు మందు పెట్టారని చెప్పేసి గుండు గీకిచ్చి దాని మీద కాట్లు పెట్టి ఆ కాట్ల మీద నిమ్మరసం పెట్టి బాగా రాకితే ఆ మందు పోతుంటారు. అసలు అలాంటివి ఏవి చేయొద్దండి. చాలా భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ అది. బయట నేను కొన్ని ఊర్లలో చూశాను ఇది, బట్ దానివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ కావు. దానివల్ల పుండె అవుతుంది, నొప్పి అవుతుంది, అవస్థ అవుతుంది, చాలా రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా మందిని చూశాను ఇలా చేయగద్దని. కాట్లు పెట్టడము, గీకుతే సింహరసం పెట్టి రాకుతే మందు పోయేది కావండి. అవి ఉంటే కనుక అది మెదడుకి ఇన్ఫెక్ట్ అయితే కనుక అలా చేస్తే పోయేదిగా. దానివల్ల మనిషికి చాలా ప్రమాదం కూడా ఉంది. దయచేసి అలా చేసుకోవద్దు. కొన్ని రకాల ఔషధాలను తలకు మర్దన చేయడం వల్ల విరుగుడు అయ్యే అవకాశాలు కూడా 100% ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. ఈ విషయంలో క్లారిటీ గురించే, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ముఖ్యంగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నాకు కాల్ చేసి ప్రతి దానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే అది ఖచ్చితంగా మందే, మాకు తెలుస్తుంది, మాకు ఖచ్చితంగా మందే, అసలు పట్టించుకుంటలేడు అంటే వ్యక్తి మనస్తత్వాలు కూడా వేరే ఉంటాయి, మందు లక్షణాలు వేరే ఉంటాయండి. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నిజంగా ఉంటే పేషెంట్ తీసుకొని రావాలి, చెక్ చేసి మందులు వాడుకోవాలి, క్యూర్ అవుతుంది. చూడకుండా మనం ఏం చేయరాదు. మీరు అనవసరంగా మనసులో విషబీజాలు నాటుకొని లేనిపోని ప్రయోగాలు చేసి ప్రమాదాలకు గురి కావద్దని కోరుకుంటున్నాను. దేని మీద అయినా ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నా వీడియో ఇంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి
మీకు మెంటల్ గా అదే విధంగా సైకలాజికల్ గా ఉన్నటువంటి ఈ ఆలోచనల్ని దూరం చేయడం గురించి నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. అయినా కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. నేను ఇంకా మరింత క్లారిటీగా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ స్కూల్ నెంబర్స్ కి కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా మీరు నేరుగా రావచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.